బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి నాగార్జున గారు చెప్పినట్టే అనేక ట్విస్ట్లతో ముందుకు సాగుతోంది. అలాగే సెకండ్ వీక్ ఎలిమినేషన్ లో కూడా అలాంటి ట్విస్టే చోటు చేసుకుంది. అనూహ్యంగా శేఖర్ భాష సెకండ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకు వచ్చారు. సో అది చాలా మందికి షాకింగ్ అనిపించింది. అసలు శేఖర్ భాష బయటకు రావడం ఏంటని. ఇప్పుడు అదే విషయం గురించి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మనతో పాటు వంశీ గారు ఉన్నారు. వంశీ భయ్య, మీరు బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు కాబట్టి శేఖర్ భాష ఎలిమినేషన్ ని మీరు ఎలా చూస్తారు? అయితే మనకు సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఓటింగ్ పరంగా లీస్ట్ లో నిన్న మొన్నటి వరకు అంటే ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ వరకు ఓటింగ్ పరంగా లీస్ట్ లో సీత, పృథ్వీరాజ్ కనిపించాడు. సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలిమినేట్ అవుతారని. కానీ శనివారం ఏదైతే నాగార్జున గారు ఎపిసోడ్ వచ్చిందో మొత్తం తిరిగిపోయింది మొత్తం. అంటే శేఖర్ భాషకు కొడుకు పుట్టినట్టు నాగార్జున గారు ప్రకటించడం, ఆయనపై ఎక్కువ భాగోద్వేగానికి గురి కావడం, ఈ నేపథ్యంలో శేఖర్ భాషను పంపించేందుకు బిగ్ బాస్ శేఖర్ భాషను పంపించారనేది మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ఓకే, శేఖర్ భాష కొంచెం ఫ్రైడే వరకు జరిగిన ఓటింగ్ లో చూసుకుంటే మాత్రం సీత అండ్ పృథ్వీ లీస్ట్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. అనూహ్యంగా అంటే ఇప్పుడు శేఖర్ భాషని ఫస్ట్ వీక్ లో ఆయన చేసినంత ఎంటర్టైన్మెంట్ హౌస్ లో ఎవరు చేయలేదు. అది అందరికి తెలిసిన విషయమే. తన టైప్ ఆఫ్ పంచులతోటి భలే కామెడీ చేశాడు, అది అందరికి నచ్చింది. సెకండ్ వీక్ లో తగ్గింది కదా, సో అదే కారణమా ఇప్పుడు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం? అయితే అదే అయి ఉంటుందా? అదే రీజన్ అనుకోవడానికి లేదు. శేఖర్ భాషకు సేమ్ అదేది ఎంటర్టైన్మెంట్ లేదు, సెకండ్ వీక్ లో తగ్గిపోయిందని రీజన్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మార్నింగ్ ప్రోమో చూస్తే కూడా మనకు శేఖర్ భాష ఆల్రెడీ నిఖిల్ క్లాన్ లో చేరినట్టుగా మార్నింగ్ రిలీజ్ చేసిన ప్రోమోలో రిలీజ్ చేసిన ప్రోమోలో భాష అట్లా నిఖిల్ క్లాన్ లో చేరి. ఇంకా రెండు క్లాన్లు యష్మి అండ్ నైనిక క్లాన్ డిజాల్వ్ అయిపోయినాయి. ఉంటాయి మూడు క్లాన్లు కాదు, రెండే క్లాన్లు నాగార్జున గారు నిన్న చెప్పారు. నిఖిల్ అండ్ అభయ్ క్లాన్స్. అవును, ఆ నిఖిల్ క్లాన్ లో శేఖర్ భాష చేరిపోయాడు కాబట్టి మరి ఆయన కంపల్సరీ ఆయన ఎలిమినేట్ అయ్యాడా, లేకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నారు కాబట్టి నైట్ కూడా చెప్పారు అన్లిమిటెడ్ ట్విస్ట్ సీక్రెట్ రూమ్ అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. థాట్ కూడా ఉంది. శేఖర్ భాషను తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టి ఎలిమినేట్ అయిపోయినట్టుగా చూపించి మళ్ళీ 2 రోజులకు వదలడం. సీజన్ 3, సీజన్ 4 లో అంతకుముందు చేసినవి. సీజన్ సామ్రాట్ కూడా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు సీజన్ 1 లో సామ్రాట్, సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్, ఇట్లా వీళ్ళందరినీ చేసినవి ఇవన్నీ. కాబట్టి మేబీ శేఖర్ భాషను సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లీస్ట్ ఓటింగ్ సీతా, పృథ్వీరాజు నుంచి శేఖర్ భాషను చేయడం అంటే అది వ్యతిరేకత వచ్చే అవకాశం. అవునవును, ఇప్పుడు ఆడియన్స్ అదే షాక్ లో ఉన్నారు. సీత వెళ్ళిపోతుందని చాలా మంది ఉన్నారు. ఓటింగ్ లో మనకు సోషల్ మీడియాలో చూస్తే అదే ఉంది. అసలు పృథ్వీరాజు హౌస్ పరంగా కూడా ఎటువంటి మంచి యాక్టివిటీ జరిగినట్టు కూడా పెద్దగా బయటకు వచ్చి పర్ఫార్మ్ చేసినట్టు తప్పితే అక్కడ జరిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు పృథ్వీ విషయం అలా పక్కన పెడితే సీత గురించి మాట్లాడదాం. సీత ఫస్ట్ వీక్ లో కొంచెం ఎమోషనల్ గా కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. బట్ సెకండ్ వీక్ లో చాలా తనకి ఇచ్చిన టాస్క్ లన్నీ పర్ఫెక్ట్ గా ఆడింది. ఆ కారణంగానే ఆమెను సేవ్ చేశారు అనుకోవచ్చా? మేబీ ఉండొచ్చు. బిగ్ బాస్ మేకర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిన్న శనివారం ఎపిసోడ్ లో ఆమెను గ్రేట్ ప్లేయర్ గా పొగిడి మంచి పాజిటివ్ వచ్చింది ఆమెకి. అందరూ ప్లేయర్ ఎవరని చెప్పి క్లాన్స్ చీఫ్ తోటి అన్ని ఇప్పించి గ్రీన్ బ్యాచ్ కూడా వచ్చింది. అంత ఇప్పించి సండే రోజు నైట్ ఎలిమినేషన్ అంటే ఇంకా సీజన్ 8 మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అవును, ఇది కూడా అవకాశంగా తీసుకోవచ్చు. ఇప్పుడు శేఖర్ భాషకు కొడుకు పుట్టాడు కాబట్టి ఆయన పంపిస్తున్నామని చెప్పి ఇప్పుడు మనకు సీజన్ 1 లో కనుక కొంతమంది వెళ్ళిపోయినట్టు, ఇప్పుడు సంపూర్ణేష్ బాబు వెళ్ళిపోయారు. అవును, సీజన్ 5 లో నటరాజ్ మాస్టర్. అంటే వాళ్ళు నామినేషన్ లో ఉండి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయినా కానీ మెయిన్ రీజన్స్ ఇవే ఇక దాదాపు. అవును, గత సీజన్ లో రతికను కూడా పంపించేసి మళ్ళీ బయట తీసుకొని వచ్చింది. శేఖర్ భాషను కూడా అదే పని చేయొచ్చు. అవును, ఇప్పుడు ఎలిమినేట్ చేసి తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ రీఎంట్రీ కూడా చేయొచ్చు. అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటున్నారు కాబట్టి మనకు కంపల్సరీ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యడానికి మనకు లేదు. సో ఇది శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి.